మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. 4-5 years వెయిట్ చేశారు అయినా కూడా మీరు. సరే సారీ మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నాను. నేను ఆ రోజు ఏం చెప్పారు అనేది కనుక్కున్నాను. ఆ గుడిలో మీరు ఏం చెప్పారు? నాకు ఎక్కువ మూవీస్ తో రెజొనేట్ చేసే పర్సన్. 80s లో 90s లో అది ఒక సటిల్ లవ్ లాగా అనిపిస్తుంది, బాగుంటుంది. వారణమాయరం, విన్నతండి ఎవరు అట్లా మూవీ చూసి అట్లా అంటే మా అమ్మకి ఎప్పుడు చెప్తుంది. నేను మెయిన్ రీజన్ ఇంత బాగున్నాను అంతే అనుకుంటున్నా, మెయిన్ వచ్చి మా అమ్మనే. అవునులేండి, ఆవిడ నేర్పించింది ఇదంతా. షీఈస్ గ్రేట్. నాకు ఇప్పుడు కూడా దేవుడు మొక్కుంటానేమో, మా అమ్మ నేను ఎప్పుడు మొక్కుంటాను. తనే నాకు ప్రాణం ఎప్పుడైనా. సో ఏ అబ్బాయి ఇఫ్ యువర్ మదర్ బాగా చూసుకుంటే ఆ రెస్పెక్ట్ మీ అమ్మ నేర్పిస్తే ఖచ్చితంగా మీరు ఇస్తారు. అవును, కరెక్ట్ గానే చెప్తున్నాను. ఎగ్జాక్ట్ గా చెప్తున్నారు, నాకు అర్థం అవుతుంది. మీ అమ్మ నేర్పించింది అదంతా. అట్లా మూవీస్ తో చూసి నేను ఏమనుకున్నాను, ఒక గిఫ్ట్ ర్యాపింగ్ చేసి అట్లా పక్కన కూర్చోపెట్టి అట్లా నాకు రాకుండా తెలుగులో మాట్లాడి తనకి ఏంది అర్థం కాలే ఏంది అర్థం అట్లా నేర్పించి ఇట్లా వచ్చినాం. ఈ వరల్డ్ నే, ఈ ప్రపంచంలోనే నాకు చాలా విలువనేది ఇష్టం అనేది దీని లోపల ఉంది. నీకు నచ్చితే ఓకే అని చెప్పేసి చూసి ఒక మిర్రర్ ఇచ్చినాను. సో మిర్రర్ లో తను చూసి తనే ఉంటుంది కదా. లిటరల్లీ సినిమాటిక్ ఉంది కదా. ఇక్కడ కాపీ కెమెరామెన్ చప్పట్లు కొడుతున్నారు వెనక. అట్లా ఇచ్చినాను. అంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనేది, చాలా విలువ అనేది దీంట్లో ఉంది అని చెప్పేసి అట్లా క్లోజ్ చేసింది. అయ్యో అలా క్లోజ్ చేసింది అంటే నేను అంత సీరియస్ గా అనుకోలేదు. బికాస్ మనం ఏమంతా మన్మధుడో రోమినో కదా చూసిన వెంటనే ఓ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అనుకున్నా, ఓకే అని ఉంటుంది అని. కానీ కొన్ని విషయం మళ్ళీ అట్లా ఆగిపోయింది. ఒకటే చెప్పిన వాళ్ళ ఇంటికి నేను డైరెక్ట్గా వెళ్ళిపోయినా ఒకసారి. అవునా? నాకు భాష తెలియదు, యా బస్సు ఏంది తెలియదు, ఎక్కినా. కానీ మీ ఊరు స్లాంగ్ వస్తుంది గమనించారా, యా బస్సు ఏంది తెలియదు అని చెప్పేసి. నిజంగానే ఎక్కినా. ఇది 5 years తర్వాత? లేలే అప్పుడే, అంటే ఫైనల్ ఇయర్ లో నాకు అంటే నేను ఇంకా అయిపోయింది నాది, ఇంకా అయిపోయే ముందర నాకు ప్రపోజ్ చేసేసాడు, నేను వచ్చేసాను. అయిపోతుంది, లాస్ట్ డే వెళ్తాంది. కానీ నాకు ఎక్కడ ప్రాజెక్ట్ ఉండింది నా కాలేజ్ లో, వైవా. అదంతా పూర్తి చేసుకుని అక్కడ నుంచి బస్సు పట్టుకుని ఫాస్ట్ గా వస్తున్నా తను ఫోన్ చేస్తా ఉంది, లాస్ట్ టైం చూసేసి పోదాం వస్తావా లేదా అని. అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. నేను పోయేసరికి తనకు అప్పుడు దోశని ఇడ్లీ ఏదో తెచ్చిన, ఇష్టం తనకి. వెల్లూరులో ఒక దోశని ఏందో అది తీసుకొని బైక్ ఫ్రెండ్ ఇది పట్టుకుని వచ్చేసరికి బస్ వెళ్ళిపోయింది. అయ్యా, వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడే వెళ్ళిపోయింది. నేను ఫోన్ చేసి చిత్తూరు దాటింది అక్కడ అట్టట అని చెప్పేసి, సరే ఇంకా ఇప్పుడు ఇంప్రెస్ చేయాలి కదా. 2 days తర్వాత బస్ ఎక్కేసిన వాళ్ళ ఊరికి. అప్పటికి మీరు యాక్సెప్ట్ చేశారా? లేదు. ఓకే, అప్పటి నుంచి యాక్సెప్ట్ చేయలేదండి. ఆ తర్వాత బయలుదేరేది తెలీదు, నాకేమీ తెలీదు. అనంతపూర్కి వచ్చిన తర్వాత మార్నింగ్ కాల్ వచ్చి, ఇలా నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను, నువ్వు జోకులు చెయ్యకు, ఏ బస్ స్టాండ్ అంటే కరెక్ట్ గా చెప్పినాడు. అసలు నిద్ర లేసి కూర్చున్నాను, ఏంటన్నా కరెక్ట్ గా వచ్చి కూర్చున్నాను. అసలు వాళ్ళ ఇల్లేనా తెలుసా మీకు? అప్పటికి ఏంది తెలీదు నాకు, తన ఫోన్ నెంబర్ అంతే తెలుసు కానీ ఎక్కడ ఇదే ఊరన్నా ఏం తెలీదు. ఎక్కినానా మన బస్ లో కూర్చున్న పక్కన ఇంకా గుర్తుంది అతని పేరు. తర్వాత అతను కలిసే నాకు టైం కుదరలే, వెంకటేశ్వరరావు అని. అట్లా మాట్లాడకుండా అతనితో చెప్తున్నా ఇట్లా పోతున్నాను, ఏమైందో తెలీదు. అవునా? అట్లా వెనుకొని వచ్చి అతను IOB మేనేజర్. దిగినాము, అట్లా మాట్లాడుకుని ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడుకుని అతనికి నన్ను చాలా నచ్చింది. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే ఇట్లా బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తాను సార్, ఒక 2-3 hours వెయిట్ చేస్తాను. అంటే నీకు ఏమైనా ఉందా ఇక్కడ, ఏం ఎవరో తెలియదు అంట. నన్ను అతని ఇంటికి పిలిచిపోయినాడు. పోయినారు. సో అక్కడే పనుకున్నాను నేను ఒక రోజా, ఆల్మోస్ట్ ఒక 4 hours. హాల్లో వాళ్ళు ఇట్లా పనుకొని తర్వాత అతనే నన్ను డ్రాప్ చేసినాడు ఒక ప్లేస్ లో చెప్పి, అనంతపూర్ కాలేజ్ దగ్గర ఏమో ఒక కాలేజ్ ఉంటాయి అక్కడ డ్రాప్ చేసినారు. తర్వాత సింధుకి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నా, ఇది నమ్మలే, లేచి కూర్చుందంట. మీ ఊర్లో ఇక్కడ ఇట్లా కాలేజ్ ఉంటుంది, ఆపోజిట్ లో రిలయన్స్ బోర్డు ఉంటుంది, ఎన్టీఆర్కి స్టాచ్యూ ఉంది అని పరిగెత్తుకుని వచ్చా. వెళ్ళారు మీరు? వెళ్ళినాను, పాపం వచ్చినాడు కదా అని చెప్పి వెళ్ళి ఇంటికి పిలుచుకొచ్చినాను. అమ్మకి చెప్పినాను, అమ్మ ఇట్లమా అంటే చెప్పలేము కదా ఇవన్నీ, అదే కదా, ఏదో పాపము ఒక వర్క్ మీదకి వచ్చినాడు, ఇక్కడ
ఇక్కడ ఆగాల్సి వచ్చింది, అందుకు ఇంటికి పిలిచినానమ్మా అంటే సరే అని పిలిచినారు. ఓకే అంతా పోయి మా అమ్మతో చెప్పినాడు. ఓకే అంటే కదా ఇప్పుడు ఈ ఆప్షన్ లేదు, ఉన్న ఇంకో ఆప్షన్ దారి దొరుకుతుందో ఆ దారిలో పోవాలి కదా. వెళ్ళిపోవాలి. అమ్మ దగ్గర ఊరికే పరిచయం చేశారు. పోయి చెప్పినాడు. అమ్మ వచ్చింది నా దగ్గరికి, ఏంది ఇది అంటే ఏంది మా అంటే ఇట్లా అడిగినాడు. నేను ఆంటీ మీకు ఇష్టమైతే నాకు సింధు అంటే చాలా ఇష్టం, నేను సింధుని పెళ్లి చేసుకోవాలనుకుంటానని నన్ను అడిగినాడు అని. నాకు అట్లా ఇది వచ్చి అప్పటికప్పుడు పంపించేసిన ఇంట్లో నుంచి. మళ్ళీ సెకండ్ టైం ఇది. బయటికి వెళ్ళిపోను, ఇంకోసారి అనంతపురం పక్కకు వస్తే కాలు ఎరగొడతాను. పాపం అండి. అప్పుడు ఒకసారి గుళ్ళో ఎట్లయిపోయిందంటే ఇంటికి వచ్చి మా అమ్మని అడిగేసరికి కోపం వచ్చింది. ముందు నాకు చెప్పాలి కదా. మా అమ్మ అంటే మాకు కొన్ని కష్టం ఉన్నప్పుడు మా అమ్మ చాలా కష్టపడి నేను కాలేజ్ చేర్పించినారు. సో మేబీ అమ్మ లేకోకుంటే నేను మేబీ ఇంజనీరింగ్ చదివేదాన్ని కాదేమో. ఓకే. సో ఆమె ఎంతో నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను అక్కడ పంపించి ఇంట్లో వాళ్ళందరూ వద్దన్నారు. ఎందుకు అంత దూరం పంపిస్తానో, వేలూరులో ఇక్కడ లేని కాలేజ్ వేలూరులో ఉందా నీకు అనే దీంతో అమ్మ ఎంతో ఫైట్ చేసింది. మా అన్న వాళ్ళతోనూ మా నాన్నతోనూ ఫైట్ చేసి నన్ను పంపించినారు. సో నేను వచ్చిన 2 daysకే రిటర్న్ అయిన 2 daysకే ఇలా ఒక అబ్బాయి వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడిగితే అమ్మది ఎంత వరకు పోతుంది ఆలోచన. అవును, నేను అట్లా పంపించింది ఇది చేయడానికి కోసం అంటే ఇన్నేళ్ళు ఇది చేసిందా. ఇది తెలిస్తే ఇంట్లో తెలిస్తే వీళ్ళ నాన్న గాని సింధు వాళ్ళ నాన్న గాని ఏమంటారు, నేను ఎక్కడ ఫేస్ పెట్టుకోవాలి అనే ఇది అమ్మకు ఫేస్ చేయకూడదు ఎప్పుడు. అమ్మ ఈ విషయం మీద మా అమ్మ ఒక్కటే చెప్పి పంపించింది. నాకు బాగా గుర్తుంది. నన్ను హాస్టల్లో వదిలేసి నా రూమ్ నుంచి విండోలో నుంచి అమ్మ నిలబడేది తెలుస్తుంది. ఒకే మాట చెప్పింది, నువ్వు అంత చదువులు చదివి అది కాదు, నీ సంస్కారం నాకు చెడ్డ పేరు, ఇవి రెండు తేకపోతే చాలు సింధు, నువ్వు చదివినా చదవకపోయినా నాకు ప్రాబ్లం లేదు, నీ సంస్కారము నీకు చెడ్డ పేరు ఇద్దు అనేది. సో నాకు అది ఎప్పటి నుంచో ఉంది. సో అమ్మ ఫోటో ఎప్పుడు నాతో ఉంటుంది. హాస్టల్లో పెట్టుకున్నాను రూమ్ లో. అది ఉన్నప్పుడు అమ్మ నా గురించి ఏమనుకుంటుంది, ఆమెకుండే టెన్షన్ లో మళ్ళీ ఇది ఒకటి బయటపడితే ఇంట్లో అందరూ నన్ను అనేది వదిలేండి, ఫస్ట్ ఎవరిని అంటారు, ఎంత ఫేస్ చేయాల్సి వస్తుంది అనే కోపంతో నేను రాజుని పంపించేసిన. ఓకే, పో బయటికి పో అన్నారు. వెళ్ళిపో ఫస్ట్, నువ్వు వచ్చినావు ఏదైనా మాట్లాడినా నాతో మాట్లాడు, మా అమ్మతో మాట్లాడా ఇది ఎవరిచ్చినారు, మా అమ్మని పోయి అడగాల్సినంత పని నీకెందుకు అని అడిగి పంపించేసినారు. అయ్యో, బాధపడ్డారా అండి? మళ్ళీ లే బాధపడినాను, చెప్పేసి వచ్చిన ఎట్లా నిన్నే పెళ్లి చేసుకుంటా చూడు నువ్వు అన్నా. చెప్పారు అప్పుడు కూడా? బస్సు ఎక్కించి వచ్చినారు వీళ్ళందరూ. పోయేటప్పుడు చెప్పిన స్టెప్స్ లో అట్లా చేసుకుంటే నిన్నే చేసుకుంటా నువ్వే చూడన్నా. అసలు సినిమాటిక్ మొత్తం సినిమాల్లో చూసి ఎలా అయినా చేసుకోవాల్సింది. అంటే నాకు నమ్మకం అంటే మేబీ అప్పుడు మనకి జాబ్ లేదు, చదువుతున్నాం కదా, ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత మేబీ ఒప్పుకోవచ్చు అనుకున్నాను. కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చినాయి కాబట్టి అట్లా గ్యాప్ పెరిగింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది మొత్తం? 4 years ఆల్మోస్ట్. 4 years పట్టింది ఒప్పించడానికి. ఎవరిని ఒప్పించడానికి? సింధు గారిని ఒప్పించడానికి. మళ్ళా మా ఇంట్లో వాళ్ళే పిలిచి రాజుని అడిగినారు మా అమ్మాయిని చేసుకో అని. ఇదేలా? అదే అప్పుడు అదే విష్ణుకి ఒక ఇంటర్వ్యూ వచ్చింది చెన్నైకి. సో అప్పుడు తనకి చెన్నై అదంతా తెలియదు. అప్పుడు రాజుతో నేను మాట్లాడేదాన్ని కాబట్టి అన్న ఇట్లా అబ్బాయి ఉన్నాడు నా ఫ్రెండ్, ఒకసారి కాల్ చేయని చెప్పి నంబర్ ఇచ్చాను. సో రాజుని కాంటాక్ట్ అప్పుడు రాజుతో బాగా అంటే అక్కడ ఉన్నాడు. ఎన్ని డేస్ స్టే చేశాడు నాన్న? 2 to 3 days స్టే చేసినప్పుడు రాజు పక్కన ఉండి అంతా చూసుకున్నాడు. సో రాజు గురించి మొత్తం తెలుసు, అంటే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మనీష్ ఎట్లా అనేది మా నాన్నతో వచ్చి చెప్పాడు. చాలా మంచోడు నాన్న, చాలా అంటే చాలా మంచోడు, ఫ్రెండ్స్ కూడా ఇట్లా చాలా పద్ధతిగా ఉన్నాడు, చేద్దాము ఇంతకంటే ఏమి అన్నట్లు. సో అప్పుడు ఉగాది నేనే కాల్ చేసి రామ్మ ఉగాదికి ఇంటికి అని చెప్పిన. వచ్చినాడు, మా ఇంట్లో వాళ్ళు అడిగారు. కాదండి, మీకోసం రాసి పెట్టినట్టుంది కదా దేవుడు. అలా విష్ణు అన్నకి జాబ్ ఇట్లా రావాలి చెన్నైకి విష్ణు అన్న రావాలి, వాళ్ళే మిమ్మల్ని ఇంటికి ఏ ఇంట్లోంచి అయితే సింధు గారు బయటికి పో నువ్వు అన్నారు ఆ ఇంటికి ఫోన్ చేసి పిలిచి నా కూతుర్ని చేసుకోవాలి. మాట్లాడలేదు కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ అంత గ్యాప్ వచ్చి నేను ఫోన్ చేసేసరికి అప్పటికే తనంతా ప్రాసెస్ ఇంకా ఎంఎస్ చేయడానికి మొత్తం అంతా అయిపోయింది. వెళ్ళిపోవాలనుకొని డిసైడ్ అయిపోయినాడు. నాకు వీసా ఇంటర్వ్యూకి పోతున్నాను ఏసీ బస్ లో, అప్పుడు చెన్నైలో ఏసీ బస్. అప్పుడు పోతున్నప్పుడు సడన్ గా మెసేజ్ వచ్చింది. ఆల్మోస్ట్ 3 years. షాక్ అయినా, ఏంది తప్ప ఇట్లా అని. ఎక్కడ ఉందంటే ఇట్లా ఒక వీసా ప్రాసెస్ కి పోతున్నాను అని చెప్పేటప్పుడు రాగలుగుతావా ఇంటికి అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటా, కానీ ఎట్లా లేదు నేను
ప్రాసెస్ ఉంది అని చెప్పేసి కానీ వెళ్ళిపోయినా. వీసా వదిలేసి ఇటు వెళ్ళిపోయినారా? లేదు వీసా ఒక చేతుల్లో ఇటు సైడ్ సింధు. సో వీసా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది అని నాకు ఇంటర్వ్యూలో ఓకేనారు. ఓకే. తర్వాత తనని కలిసి అండ్ సడన్ గా అంటే అత్త మామ వచ్చి చేసుకుంటావా అంటే అంటే నేను నమ్మలే ఫస్ట్. ఎట్లా మీ సింధుని అడిగినారా ఫస్ట్? అందుకే తనకి ఇష్టం. ఎందుకంటే నాకు ఒక ఇది ఒకవేళ వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అంట ఏమన్నా ఉంటుంది. లేదు తనకు కూడా ఇష్టమే అన్నప్పుడు నేను మాట్లాడినా ఓకేనా అంటప్పుడు అవును అన్నప్పుడు. సో అట్లా అంటే మీ మమ్మీ వాళ్ళు అడిగిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని వచ్చి నీకు ఓకేనా అని అడిగిన. పాప ఎంత జెంటిల్ మ్యాన్ అండి మీరు. ఓకేనా అదే మీ మమ్మీ మీ నాన్న అడుగుతున్నారని చేసుకుంటానావా, నాకు అట్లా వద్దు, నువ్వు నన్ను ఇష్టపడి చేసుకునేలాగుంటేనే ఓకేసింది, లేకపోతే లేదు అన్నాడు. అప్పుడే నేను లేదు నాకు ఇష్టమే అని చెప్పి ఆ తర్వాత ఇంకా లండన్కి వెళ్ళిపోయాడు. గ్రీన్ ఫారెస్ట్ లండన్ వెళ్ళిపోయారా మళ్ళీ? ఎంఎస్ చేయడానికి వెళ్ళిపోయాడు. నేను అప్పుడు టీచర్ గా వర్క్ చేస్తా ఉంటాను అనంతపూర్లో. ఓకే. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొక 1 year అంటే మా అక్కకి పెళ్లి ఉండింది. సో పెళ్లికి వచ్చి అప్పుడు దాకా ఈ ఇన్సిడెంట్స్ ఏమి మా ఇంట్లో తెలియదు. ఇంట్లో చెప్పలేదు అసలు చెప్పను. మా అమ్మ అంతే ఎర్రగా తీసుంటుంది. రాజ్ వచ్చి మంచి బాలుడు అనేది ఒక ముద్ర వాళ్ళ ఇంట్లో. ఓకే. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజ్ ఇలా చేస్తాడని కూడా. వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్లు రాలేదు. మళ్ళీ రాజే పోయి ఓపెన్ అయిన తర్వాత నేను అడిగినాను అంటే నువ్వు నార్మల్ గా మా అత్త అని ఏమనలేదా అంటే మా అత్తకు ఆ నమ్మకం. రాజు ఎప్పుడు తప్పైన డెసిషన్ తీసుకోవడం. అది ఒక అమ్మాయిని ఇష్టపడతానను అంటే రాజుకి ఏదో నచ్చింది. సో రాజుకి ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తానని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇంటికి వచ్చి ఆ రోజు అంటే మొత్తం ఆడబిడ్డ అందరూ అదే మా అమ్మాయిని అనిపించుకుందామని వస్తారు కదా, అట్లా వచ్చి చూసి భోజనాలు చేసి మళ్ళీ వెళ్ళారు. అందరూ వచ్చారు, తీసుకొచ్చారు మొత్తానికి ఒప్పించి. ఏం చెప్పారు మీ మమ్మీకి? బామ్మని కూడా తీసుకొచ్చాను. అమ్మమ్మని కూడా పిలుచుకొచ్చారు. ఏం చెప్పారు మీ అదే అమ్మకి? అంటే అప్పుడు ఇంకా పెళ్లి సింధుకి చూసే స్టార్ట్ చేసినట్టు ఒక ఇది చేసి మీరు క్రియేట్ చేశారు. ఎందుకంటే నేను వెయిట్ చేసిన అక్కకి పెళ్లి కావాలా. సో దాని ముందర నేనే ఓపెన్ చేస్తే ఇంట్లో బాగుండదు. సో ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ది కరెక్ట్ టైం. అక్కకి పెళ్లి అయింది. ఆ తర్వాత ఒక 2-3 months లో అట్లా ఫస్ట్ నాన్నతోనే చెప్పిన, అమ్మతో కూడా చెప్పలే. సో నాన్నతో చెప్పి తర్వాత అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేసినాను. షీస్ ఓకే. మా అమ్మ ఓపెన్ నేను ఇంతగా నమ్మలే. ఖచ్చితంగా గొడవ చేస్తుంది అమ్మ ఎందుకురా అని. కానీ మేబీ ఆ సిచ్యువేషన్ ఎందుకో మేబీ ఆ టైం కుదిరింది. ఆల్మోస్ట్ ఐ ఆల్సో మెచ్యూర్డ్. ఒక 27-28 వచ్చినాను. ఓకే చూసుకోగలుగుతానని నమ్మకం వచ్చిందేమో ఇంతకు తెలీదా. షీ సెడ్ ఓకే వెంటనే ఓకే ఉన్నాడు ఇష్టం అంటే నీ ఇష్టం అని. షాక్. ఎలా ఒప్పేసుకుంది, గొడవ చేయట్లేదే అని. అంటే ఆ రోజు నాకు బాగుంది. ఎంటర్ అవుతున్నారు అందరూ. అంటే కొంచెం మామూలుగానే అంటే కాబోయే అత్తగారు మామగారు అని ఉంటుంది కదా. ఎంటర్ అవుతానే ఎంత బాగా స్మైలింగ్ ఫేస్ వచ్చి హగ్ చేసేసుకునింది నన్ను. నాకు ఎంత బాగా అనిపించిందో. హగ్ చేసుకొని నా ఫోర్హెడ్ మీద కిస్ ఇచ్చి నాకు నా భుజం మీద చెయ్యి వేసే మాట్లాడినా. అంటే ఫస్ట్ అదేదో అంటారు కదా ఒక బాండ్ వచ్చింది. ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే నేను దొరికిన లక్కీ కాను అని తనకి మా అమ్మ నాన్న దొరకడం చాలా లక్కీ. చాలా లక్కీ. మా అత్త మా మామగారు ది బెస్ట్. చాలా మంచోళ్ళు వాళ్ళు ఇద్దరు. అంటే నాకన్నా ఇంకా సింధుని బాగా చూసుకుంటారు. ఆ విషయంలో 100కి 100% చెప్పొచ్చు. మా అత్త వచ్చినారు అంటే ఇంక అయిపోయి అక్కడ ఒకటి అత్త అన్నానంటే మా అత్త నవ్వుతానే ఉంటుంది, నేను నవ్వుతానే ఉంటాను. అట్లా మా బాండింగ్ ఎక్కడ ఇది ఉండదు. ఎంత బాగా చెప్తారు. నేను చేస్తాను పోమా, నువ్వు పోయి పనుకోపో, పాపని చూసుకోపో, పాపకు తినిపించు, మేము వచ్చినాం కదా, నువ్వు ఇది చేయొద్దు, పడుకో తింటావా, ముద్దలు పెట్టి తినిపిస్తుంది నాకు. కట్ స్టోరీ చెప్పాలా లేదంటే కట్ తీసేస్తారు వాళ్ళు. షార్ట్ లో చెప్పాలా వాళ్ళు తీసేసుకుంటారు. అలా ముద్దలు కూడా పెడుతుంది నాకు, చూసుకుంటుంది. నాకు బాగా గుర్తప్పుడు నేను ప్రెగ్నెంట్ని. నేను అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. వెళ్ళేటప్పుడు నాకు చాలా కాలు నొప్పితో ట్రైన్లో ఉన్నాము. ఇట్లా కాలు చాపుకొని నిద్రపోయినా. లేచి చూస్తే నాకు కాలు ఒత్తుకుంటుంది మా అత్త. నాకైతే అయ్యో ఏంది అత్త అంటే ఏందమ్మా దాంట్లో ఏముంది రా, నీ కాలు నొప్పిస్తా ఉంటాయి, వాచినాయి కాళ్ళు అని చెప్పి ఒత్తుతాను. మీరు ఊహించుకోండి ఎలా. ఎప్పుడు ఎక్కడ అదృష్టం చేసుకుంటారు. మచ్చ వేసుకొని పుట్టినాడు. ఎక్కడుందండి మచ్చ? ఎలా లేకపోతే ఏ గుడిలో పూజ చేశారు అట్లా? ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అబ్బాయి కన్నా అంటే అత్తమ్మ బాగుంటే ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. నిజం, అది మాత్రం.